హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అండ్ అలాగే యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మన ఫేవరెట్ రమేష్ పసుపులేటి గారు. సో ఈరోజు ఎపిసోడ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలాంటి అసెట్స్లో పెట్టడం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మన దగ్గర ఒక 50 లక్షల రూపాయల అసెట్ ఉంది అనుకుంటే, అంటే లిక్విడ్ క్యాష్ కానీ లేదంటే ఉన్నట్లయితే అలాంటి అమౌంట్ని మనం ఎలాంటి అసెట్లో పెట్టడం మంచిది అంటారు? పిఎంఎస్ అని కొంతమంది, రియల్ ఎస్టేట్ అని కొంతమంది, అలా డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తా ఉన్నారు. ఏది బెస్ట్ ఆప్షన్ అని మీరు అంటారు? 50 lakhs అమౌంట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మనకు ఒక థీమ్ ఉండాలి. దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉండాలి. అంటే సపోజ్ 5 years కోసమా 10 years కోసమా, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ 50 lakhs 1 year అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయాలి, ఇంకేం మాట్లాడకూడదు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోవాలి. 2 years ఉన్నా కూడా మేబీ డెట్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. డెట్ ఫండ్స్ ఏంటంటే కొద్దిగా బాండ్ ఫండ్స్ కాబట్టి కొద్దిగా రిటర్న్ ఎక్కువ ఇస్తాయి, 7-8% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. సో వీటికి వెళ్ళిపోవచ్చు. లేదు 3 years అనుకోండి, 3 years కొద్దిగా మంచి టైం కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే కొంత భాగం మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుని, కొంత భాగం మ్యూచువల్ ఫండ్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో, లేదంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమంది దాని మీద ఇన్కమ్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ నాకు ఒక ఆదాయం కావాలి, 50 lakhs ఉంది, సో ఇన్వెస్ట్ చేసి నాకు ఎంతో కొంత కావాలనుకున్న వాళ్ళకి 2 మార్గాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు వచ్చేసి రియల్ ఎస్టేట్లో అంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ఫ్లాట్ కొనుక్కొని దాని మీద రెంటల్ తీసుకోవచ్చు. సో 50 లక్షల మీద రెంటల్ అంటే దాని మీద 2% అంటే 10,000 రెంట్ వస్తుంది మనకి. మహా అయితే 3% 15,000 రెంట్ వస్తుంది. సో మనకు అది సరిపోతుంది అనుకుంటే ఒక ల్యాండ్కి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ తీసుకోవడం మంచిది. అదే మొత్తం 50 lakhs తీసిపోయి ల్యాండ్ కొన్నాం అనుకోండి, ల్యాండ్ మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మనం ఎవ్రీ మంత్ చూసుకునే పని అయితేనే కొనాలి. చాలామంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనం ఎవ్రీ మంత్ వెళ్ళి చూసుకునే పని అయితేనే ల్యాండ్ కొనాలి. మనం ఒక 2 months కానీ లేట్ అయితే ఆ ల్యాండ్ కబ్జా అయిపోయే అవకాశం ఉంది. రీసెంట్గా నేను ఒక సిచ్యువేషన్ చూశాను. మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారు, సో ఆయన కొద్దిగా ఏమైందంటే కొద్దిగా బైపాస్ సర్జరీ అయింది. సో బైపాస్ సర్జరీకి ముందు ల్యాండ్ చూసుకున్నాడు. ఒక 200 గజాల స్థలం ఉంది, ల్యాండ్ చూసుకున్నారు. తర్వాత ఒక 2 months ఆగి బైపాస్ సర్జరీ అయింది, రెస్ట్ తీసుకున్నారు. సో ఇంకొక 1 month 2 months ఆగి చూస్తే అక్కడ ఒక ఇల్లు ఉంది, ల్యాండ్ చూసుకుందామని వెళ్తే, సో వెళ్ళి వాళ్ళని అడిగితే ఇది ల్యాండ్ మాదే, మాకు కూడా రిజిస్ట్రేషన్ చేశారని వాళ్ళు కూడా పేపర్లు చూపించారు. డ్యూయల్ రిజిస్ట్రేషన్ అయింది. సో అది వాళ్ళు నిజంగా మంచి డాక్యుమెంట్ చూపించారా, ఫేక్ డాక్యుమెంట్ చూపించారా తెలియదు. ఇవి కోర్టుకి వెళ్తే ఇంకొక 20 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆ వయసులో ఆయన బైపాస్ సర్జరీ అయిన తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం, ఇవన్నీ పెద్ద రిస్క్. వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ఎంత పెద్ద రిస్క్. సో అందుకని ఒక కమర్షియల్ ప్రాపర్టీ కానీ లేదా ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ హెడేక్స్ అసలు వద్దనుకుంటున్నాం, మ్యూచువల్ ఫండ్లో పడేయడం బెటర్. సో ఆ ఏజ్ వాళ్ళు పర్టికులర్గా ఆ ఏజ్ 55, 57 ఆ ఏజ్ వాళ్ళు అయితే మ్యూచువల్ ఫండ్లో పడేసి 50 lakhs. సో ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు అంటే మినిమం నెలకి 30,000 నుంచి 0.6% మంత్లీ. సో మ్యాక్సిమం 50,000 వరకు తీసుకోవచ్చు 1%. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మనకు తెలిసినట్టే 12% రిటర్న్ ఇస్తాయి లాంగ్ రన్లో. సో మినిమం 12% రిటర్న్ ఇస్తున్నాయి. సో చాలా ఫండ్స్ చాలా ఎక్కువ ఇచ్చినాయి. సో మనం తక్కువ ఊహించుకున్నా కూడా సో మనకి 12% రిటర్న్ వస్తుంది. 12% రిటర్న్ అంటే 1% మంత్లీ, అంటే 50,000 మంత్ మనం లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు, జీవితాంతం తీసుకోవచ్చు. లేదు ఒక 30,000 తీసుకున్నాం అనుకోండి, 0.6% 30,000 తీసుకుంటే మిగతా అమౌంట్ ఫండ్ పెరుగుతూ ఉంటుంది. ఈ 50 lakhs 1 crore అవుతుంది. సో మనకు 30,000 సరిపోతాయి అనుకుంటే ఎవ్రీ మంత్ 30,000 తీసేసుకొని మిగతా అట్లా వదిలేస్తే పెరుగుతూ ఉంటుంది. ఇంకా తెలివైన పద్ధతి ఏంటంటే డైవర్సిఫికేషన్ కూడా మంచి తెలివైన పద్ధతి. అంటే కొంచెం భాగం మ్యూచువల్ ఫండ్లో ఒక 20 to 30 lakhs, ఎక్కువ భాగం మ్యూచువల్ ఫండ్ ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, రిస్క్ ఫ్రీ అసెట్. మెజారిటీ అమౌంట్ కూడా మనం ఆ ఏజ్ వాళ్ళకంటే నిఫ్టీ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తాం, లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. అన్నీ బ్లూ చిప్ కంపెనీసే. సో పెద్ద కంపెనీలు ఒక్కొక్కటి 10 లక్షల మార్కెట్ క్యాపిటల్ ఉన్నాయి. సో ఇవి రాత్రికి వెళ్ళిపోవాలన్నా కుదరదు. అవి కూడా 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 4-5 కంపెనీలు పోయినా కూడా మిగతా 45, 50, 46 కంపెనీలు పెరుగుతాయి. సో ఇంత అవకాశం ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ ఒక 20-25 lakhs. ఒక ల్యాండ్ కొనాలనుకుంటే ఒక 20 lakhs, ఇంకొక 10 lakhs గోల్డ్లో పెట్టడం కూడా మంచిదే. గోల్డ్ కూడా మంచి లిక్విడ్ అసెట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి మనం ఏ జ్యువెలరీకి పోయి మనం గోల్డ్ ఇచ్చేసినా మనకి క్యాష్ ఇచ్చేస్తారు. సో ఇలాగా మనము డైవర్సిఫై చేయడం బెటర్. నా ఉద్దేశం అయితే మెజారిటీ అమౌంట్ మ్యూచువల్ ఫండ్. సో 50 lakhs కూడా మ్యూచువల్ ఫండ్లో పెట్టేసి ఇలా ఇన్కమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇలా తీసుకోవడం బెటర్. కొద్దిగా రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కొంచెం మ్యూచువల్ ఫండ్ కాకుండా కొద్దిగా ల్యాండ్,
ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కొంచెం బాగా షేర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ 50 ల్యాక్స్ అన్నప్పుడు సార్ మనం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దేని నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా అండి. 50 lakhs మనం తీసుకుపోయి ఎఫ్డీలో పెట్టుకుంటే మనకి 10 years డబుల్ అవుతుంది. అంటే 6% చొప్పున, సో 7% మ్యాక్సిమం, 10 years డబుల్ అయింది. అదే మనము మ్యూచువల్ ఫండ్లో పెడితే 12% ప్రకారం 6 yearsకి డబుల్ అయింది. మేబీ రియల్ ఎస్టేట్లో పెడితే రియల్ ఎస్టేట్లో కూడా 5 yearsలో డబుల్ కావచ్చు, 5-6 yearsలో డబుల్ కావచ్చు. అంటే మనం ఇన్వెస్ట్ చేసే అసెట్ని బట్టి, అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఆన్ అండ్ యావరేజ్ చూస్తే 6 yearsకి అట్లా డబుల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా రిస్క్ అయితే ఉంది, కానీ 6 yearsకి డబుల్ అవుతుంది. సో అన్నిటికన్నా సేఫ్ నాకు ఈ మూడిట్లో అయితే మ్యూచువల్ ఫండ్ కనబడుతుంది. కొద్దిగా షేర్స్ అంటారా, షేర్స్ ఇంకా ఎక్కువ రిస్క్. సో మనకి కొద్దిగా తొందరగానే డబుల్ అవుతుంది షేర్స్లో. మంచి స్టాక్స్లో ఉంటే 5-6 years కూడా ఆగాల్సిన అవసరం లేదు, ఇంకా తొందరగానే డబుల్ అయింది. కానీ కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా హై ఏజ్ కాకుండా లో ఏజ్ ఉన్న వాళ్ళు అయితే షేర్స్లో పెట్టి మంచి షేర్స్లో క్వాలిటీ షేర్స్, అవి కూడా అన్ని అలాంటి పడితే చిన్న చిన్న షేర్స్ అలాంటివి కాకుండా, సో ఒక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న షేర్స్, ఒక 1,00,000 కోట్లు, ఒక 50,000 కోట్లు, లేకపోతే ఒక 2 lakh crores అలా మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ చూసి ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకొద్దిగా తొందరగా అయ్యే అవకాశం ఉంది. సో ఇలాగా అన్నిట్లో కూడా డైవర్సిఫై చేసుకోవచ్చు. సార్ ఇదే 50 ల్యాక్స్ అమౌంట్ని మనం అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్లా మంత్లీ కొంచెం తీసుకోవాలండి, ఇయర్లీ కొంత అమౌంట్ మనకు వచ్చేటట్టు విధంగా ప్లాన్ చేసుకోవాలంటే ఎటువంటి పద్ధతిని మనం అవలంబించవచ్చు అంటారు? 2 విధాలేనండి దానికి ఉంది మనకి. ఒకటి ఎస్టీపీ, సో ఎస్డబ్ల్యూపీ అంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టేసి 50 lakhs పెట్టేసి మంత్లీ 0.6% 30,000 విత్డ్రా చేసుకోవడము. రెండో ఉన్న ఆప్షన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏమన్నా ఫ్లాట్ కొనేస్తే, ఫ్లాట్ మనం రెంట్కి ఇస్తే మనకు 15,000 రూపీస్ మనకు రెంట్ వస్తుంది, 3%. సో ఈ 2 మార్గాలు ఉన్నాయి. సో వీటిలో నాకు తెలిసి ఎక్కువ రిటర్న్ వచ్చేసి మళ్ళీ మ్యూచువల్ ఫండే వస్తుంది. సో నా ఉద్దేశం అది, నేనైతే మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తాను. వండర్ఫుల్ సార్. సో మీకు ఈ ఇన్వెస్ట్మెంట్స్పై ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్పై ఎటువంటి విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారు, మీకు ట్యాక్స్ విషయాలపై అవగాహన కావాలా, మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ ఫండ్స్ మీద అవగాహన కావాలా, ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆల్రెడీ మీరు ఎస్ఐపి చేస్తున్నారా, ఎస్డబ్ల్యూపీ చేయాలనుకుంటున్నారా, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్పై మీకు పూర్తి వివరాలు కావాలి, డీటెయిల్స్ కావాలి, అందులోని మీ ఇండివిజువల్ ఫైనాన్షియల్ ఎబిలిటీని పెంచుకునే విధంగా మీకు ఒక నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వచ్చే ఎపిసోడ్స్లో వాటిపై మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.